చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. అటువలే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అనే ఒక డాక్యుమెంటరీని మనం చూద్దాం. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఎందుకు ప్రేమించాలండి? దేవుని యొక్క వాక్యమే మనకు సెలవిస్తుంది పురుషులారా మీ భార్యలను ప్రేమించుడని. అంతేకాక మరి స్త్రీని మనం చూసినట్లయితే తన సర్వస్వాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా తన కుటుంబాన్ని ప్రేమించేదిగా ఉంటుంది. భర్తని బిడ్డల్ని ప్రేమించి తన ఇంటిని కంటిపాపలా కాపాడుకునేదిగా స్త్రీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పురుషుడు కూడా తన భార్యని ప్రేమించేవాడిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకీ స్త్రీ ముందా, పురుషుడు ముందా, గుడ్డు ముందా, పిల్ల ముందా, లేకపోతే చెట్టు ముందా, విత్తు ముందా, ఇలాంటి ప్రశ్నలు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదండి. కానీ వీటన్నిటికీ కూడా సమాధానం తెలియక, ఒకవేళ సమాధానం చెప్పినా కూడా ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేయక దాని గురించి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఒకసారి పిల్ల ముందు అన్నాం అనుకోండి, గుడ్డు లేకుండా పిల్ల ఎలా వచ్చింది అంటారు. గుడ్డు ముందు అన్నాం అనుకోండి, పిల్ల లేకుండా గుడ్డు ఎలా వచ్చిందని అడుగుతూ ఉంటారు. పురుషుడు ముందు అన్నాం అనుకోండి, స్త్రీ లేకుండా పురుషుడు ఎలా వచ్చాడని అడుగుతారు. స్త్రీ ముందు అన్నాం అనుకోండి, పురుషుడు లేకుండా స్త్రీ ఎలా వచ్చిందని అడుగుతారు. ఏదేమైనా కూడా మరి ఈ లోకంలో కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సూటిగా స్పష్టంగా మనకు చెప్తూ ఉంది. పురుషుడు ముందు, పురుషుడి యొక్క పక్కటెంకు నుంచి దేవుడు అవ్వమ్మను చేశాడు, స్త్రీగా చేశాడు. అలాగే పిల్ల ముందు, పిల్ల నుంచి గుడ్డు వచ్చింది, దేవుడు పిల్లని కలుగ చేశాడు. చెట్టు ముందు, చెట్టు నుంచి విత్తనం వచ్చింది, దేవుడు చెట్టుని కలుగ చేశాడు. కాబట్టి ఆ విషయంలో మనకి మీ కన్ఫ్యూజన్ లేదు. సో పురుషులారా మీ భార్యల్ని ప్రేమించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే ఈ భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర ప్రేమ చాలా చక్కగా ఉంటే ఆ కుటుంబాల్లో ఉండే ఆనందానికి హద్దులే ఉండవు. అయితే మరి ఇలాంటి పరిస్థితి కొన్ని కుటుంబాల్లో ఉండటం లేదు. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే, వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే మరి ఆ భార్యాభర్తల మధ్య దూరం పెరగకుండా ప్రేమ నిలబడడానికి, ప్రేమ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి 7 కారణాలని మనం చూడొచ్చు. మొదటిది మద్యం, రెండవది సోమరితనం, ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం, మూడవది మరి ఫోను, నాలుగవది అనవసరమైన అతి స్నేహాలు, ఐదవది అక్రమ సంబంధం, ఆరవది తల్లిదండ్రులు, ఏడవది బాధ్యత రాహిత్యం. ఈ 7 కారణాలు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పోర్షన్, ఈ 7 కారణాలు భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి మరి రీజన్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది మద్యం. మనం ఇంతకు ముందు డాక్యుమెంటరీలో చూసినట్లుగా మద్యం వలన భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. మద్యం కోసం తను సంపాదించిన సంపాదన అంతా కూడా వ్యయపరిచేసి మరి ఒట్టి చేతులతో ఇంటికి వస్తూ ఉంటే పిల్లలకి ఏం వండి పెట్టాలి, ఇంట్లో కనీస అవసరతలు భార్య ఎలా తీర్చాలి, తత్ఫలితంగా వారి మధ్య పరస్పర గొడవ జరగడం, వారి మనస్సులు దూరం అవటం జరుగుతూ ఉంటుంది. మద్యం తాగి మరి అందరితో గొడవ పెట్టుకుంటా ఉన్నా, ఇంటి మీదకి అవమానం తీసుకొస్తా ఉన్నా కూడా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. మద్యం తాగి భార్యని నిర్లక్ష్యం చేయడం వలన కూడా వారి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. రెండోది సోమరితనం, లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగోపోవడం. ఆర్థిక పరిస్థితులు ఎందుకు బాగో? సోమరితనం వలన బాగో. భర్త సోమరిగా ఉంటే, ఏ పనిలో కూడా నిలకడ లేకుండా ఉంటే, ఏ పని కూడా చేయలేకుండా ఉంటే, మరి పట్టుదల లేకుండా ఉంటే సంపాదన ఎలా వస్తుంది? ఆ సోమరితనం వలన ఆర్థిక పరిస్థితులు మరి హీనదృష్టిలో ఉంటాయి. ఆ కుటుంబంలో కనీస అవసరతలు కూడా తీరకుండా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించి భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. మూడోది ఫోన్ వలన ఎలా భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందండి? అవును, కొంతమంది భర్తలు బాగా పొద్దస్తమానం కష్టపడి సాయంత్రం 5కో లేకపోతే రాత్రికో వారి ఇళ్ళకి చేరిన తర్వాత వారు ఫోన్లో మునిగి తేలుతూ ఉంటారు. ఫోన్లో తలకాయ పెట్టి ఇక ఏది మరి భార్యలతో మాట్లాడుకోకుండా, భార్యలతో సమయాన్ని గడపకోకుండా వారు ఫోన్లతోనే ఉండటం ద్వారా కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మరి ఫోన్లకి పాస్వర్డ్ లాక్ పెడతాం. మరి ఆ లాక్కు సంబంధించిన పాస్వర్డ్ కనీసం భార్యకు కూడా తెలియకోకుండా జాగ్రత్త పడటం వలన కూడా భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరిగి వారు మనస్సులు దూరం అవటం జరుగుతూ ఉంటుంది. ఈ రీతిగా మరి మద్యం కానీ, లేకపోతే ఆ సోమరితనం కానీ, లేకపోతే ఆ ఫోన్ కానీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇంత మాత్రమే కాక ఇంకా ఏమి ప్రభావితం చేస్తున్నాయి అంటే, 4వదిగా మనకు కనిపిస్తుంది మరి అనవసరమైన అతి స్నేహాలు.
ఎలాగైతే ఫోన్లో మునిగి తేలుతున్నారో పొద్దస్తమానం కష్టపడి ఇంటికి వచ్చి హడావిడిగా స్నానం చేసి హడావిడిగా భోంచేసో లేకపోతే సెంటర్లోకి పరుగులెత్తుతూ ఉంటారు. ఆ స్నేహితులతో కలవడం కోసం, వాళ్ళతో కలవడం కోసం, వీళ్ళతో కలవడం కోసం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర స్పెండ్ చేసి వారితో వీరితో సంతోషాన్ని ఎత్తుకుంటూ ఉంటారు. మరి భార్యని పట్టించుకోకుండా, భార్య యొక్క సంతోషం గురించి ఆలోచించుకోకుండా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ప్రేమ సన్నగిలడానికి, వారి మధ్య దూరం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఐదోదిగా అక్రమ సంబంధం. ఏమండి, జారస్త్రీ ఉండి ఛాయ్ కూడా వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. జారస్త్రీ పెదవుల నుంచి తేనె కారుతుందంట. ఏమంటే ఇంటికి వెళ్తే భార్య ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది, పిల్లల పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, అలా ఉంది ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ బయట స్త్రీలు చాలా లాలన మాటలు మాట్లాడుతూ ఉంటారు. జార స్త్రీ లాలన మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఇతర బయట పరిచయస్తులైన వారు తిన్నావా, పడుకున్నావా, తాగావా అని చాలా చక్కగా తగ్గిందా నీకు అని చాలా చక్కటి లాలన మాటలు వారు మాట్లాడుతూ ఉంటే కొంతమందికి ఎలా అనిపిస్తూ ఉంటుందంటే వారి భార్యల కంటే ఆ బయట వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారని, వాళ్ళు చాలా మంచోళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి భయంకరమైన అక్రమ సంబంధాలకి అవకాశం ఇవ్వటం, వారితో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండటం, వారి స్నేహాన్ని కోరుకోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు కూడా భయంకరమైన పరిస్థితులకి దారితీస్తూ ఉంటాయి. కొంతమంది చంపబడుతున్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఇలాంటి అక్రమ సంబంధాలు కూడా భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆరవది తల్లిదండ్రులు ఎలా కారణం అండి? ఖచ్చితంగా స్త్రీ తరపు తల్లిదండ్రులైనా లేకపోతే పురుషుని తరపు తల్లిదండ్రులైనా వారు తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందంటే వారి బిడ్డలే వారికి ముఖ్యంగా వారి బిడ్డల గురించి వారు ఆలోచిస్తే ఏదో ఒక సలహాలు ఇస్తారు. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా వారి తల్లిదండ్రుల సలహాలని వారి వైవాహిక జీవితంలో వారు తీసుకోకూడదు. వారు చెప్పిందే చేయాలన్నట్లుగా భార్యాభర్తలు నడుచుకుంటా ఉంటే ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. దేవుని జ్ఞానం చేత భార్యాభర్తలు నింపబడాలి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో వారికి స్పష్టంగా తెలియాలి. ఆ రీతిగా వారి కుటుంబాన్ని కట్టుకోవాలి. వృద్ధులైన తల్లిదండ్రులను అమితంగా ప్రేమించాలి. వారి గుండెకి హత్తుకుని జీవించాలి తప్ప ప్రతిదీ వారు చెప్పినట్లుగా ఈ భార్యని ప్రేమించాలని, వారు చెప్పినట్లుగా ఈ భర్తని అలా చేయాలని ఇలా చేయాలని అనుకోవడం చాలా పొరపాటు. అలా చేసేవాళ్ళు ఎప్పటికైనా వారి కుటుంబాల్లో సఖ్యత ఉండదు, వారి కుటుంబాల్లో గొడవలు అవుతాయి. సో తల్లిదండ్రులు కూడా భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో వారు కూడా కారణమవుతూ ఉంటారు. ఏడవదిగా బాధ్యతారాహిత్యం. మరి కుటుంబంలో మరి ఏ సమస్య ఉన్నా కూడా పట్టించుకోరు కొంతమంది భర్తలు. భార్యకు బాగోపోయినా పట్టించుకోరు, పిల్లలకు బాగోపోయినా పట్టించుకోరు, కుటుంబంలో ఏది లేకపోయినా పట్టించుకోరు. వాళ్ళు వెళ్తారు, పని చేసుకుంటారు, తాగుతారు, మరి హ్యాపీగా ఉంటారు, తిరుగుతారు, వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తూ ఉంటారు. ఆ రీతిగా భయంకరంగా ఉంటారు. ఈ 7 కారణాల వలన భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. అలా జీవించే వాళ్ళ గురించి ఆలోచించేయండి. ఒకవేళ సాగినంతకాలం సాగుద్ది. భార్యని పట్టించుకోకుండా భర్త స్నేహాలని, ఆళ్ళని, ఈళ్ళని, తాగుడని, ఆ సరదాని, ఈ సరదాని భార్యని కనీసం మనిషిలా కూడా చూడుకోకుండా జీవిస్తూ ఉంటే రోజులు అన్నీ ఒకలాగా ఉండవు. ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా అనారోగ్యం వస్తే ఎవరు పరిచర్య చేస్తారు? భార్య చేయాలి. అలాంటి ప్రేమించే మనుషులు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి భార్యలను ప్రేమించాల్సిన అవసరం ఉంది. నిజమే, చాలామంది భార్యలు మనం చూస్తూ ఉంటాం. ఆ భార్యలు ఏం చేస్తారంటే వారి భర్తల అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో తోడుగా నిలబడతా ఉంటారు. నేను ఒక భార్యని చూశాను. ఆ భర్తకు బాగోపోతే ఆవిడ తన భుజాల మీద అతని చైన్ వేసుకుని చాలా ఓర్పుతో అతన్ని మరి ఆ చర్చికి తీసుకురావడం కానీ లేకపోతే హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం కానీ జరుగుతూ ఉండేది. ఆ రీతిగా భార్యలు భర్తలకి అండగా సహకారులుగా నిలబడుతూ ఉంటారు. అలాగే కొంతమంది మంచాన పడుతూ ఉంటారు. అనుకోకుండా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ లేకపోతే వేరు అనారోగ్య కారణాల వలన కానీ భర్తలు మంచాన పడినప్పుడు కూడా ఆ భార్యలు వారికి సకల పరిచర్యలు చేసి, వారికి స్నానం చేయించి, వారికి సమయానికి ఆహారం పెట్టి, వారికి సమయానికి మరి కావలసిన మరి అల్పాహారం కానీ ఏదైనా కూడా వారికి కావలసిన మందులు కానీ ప్రతిదీ చూస్తూ ఉంటారు. ఈ రీతిగా సమస్తం అన్ని విషయాల్లో కూడా నిస్వార్థంగా ప్రవర్తిస్తూ భర్తలను ప్రేమించే భార్యలు ఉన్నారు. కాబట్టి భర్తలు ఏం చేయాలంటే భార్యలను ప్రేమించాలి. భార్యలను ప్రేమించాలి. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ స్థిరంగా ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆనందం చాలా అంటే చాలా బాగుంటుంది. ఉన్నాడా? ఉండడు.
ఉదయం వస్తే ఉండడు, సాయంత్రం వస్తే ఉండడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఇంటి రెంట కోసం 5 నెలల నుంచి నన్ను ఇలా తిప్పుకోవటం మీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా దరిద్రంగా ఉంది. మీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? చిచి, ఇక ఓపిక పట్టడం నా వల్ల కాదు. 2 రోజుల్లో రెంట కడితే కట్టండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎంతసేపు? చెవులు పని చేయట్లేదా? పదా! ఏమండి ఏమండి ఏంటి? తినేసి పడుకోండి. చేతులు ఎలా కడుక్కోవాలి? కూరలో ఉప్పేయడం రాదు, నీకెందుకే వంట? నువ్వు వంట చేయడం, నేను తినడం. ఆకలి మొత్తం చంపేశావు కదే. చెయ్యి పో. ఏమండి కాఫీ ఇవ్వనా? మళ్ళీ ఏ అప్లోడ్ వచ్చాడో ఏమో వీడా. హాయ్ రా, చాలా రోజుల తర్వాత రా, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నాకు అర్జెంటుగా ఒక పని ఉంది, నేను వెళ్ళాలి, నీకు విషయం చెప్పాలి. బయటికి రా. ఏంట్రా? యాక్చువల్లీ నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి నిన్న ఈవినింగ్ మీ ఇంటికి వచ్చా. అవునా? నువ్వు నీ వైఫ్తో చాలా బేవర్స్గా బిహేవ్ చేస్తున్నప్పుడు. రేయ్, ఈ రోజుల్లో మొగుడిని కనీసం తిన్నావా అని అడిగే ఆడవాళ్ళు చాలా తక్కువైపోయారా. అలాంటిది బంగారంలా వండిపెట్టి కన్న తల్లిలా ప్రేమ చూపించే భార్య దొరికితే తన్నలా బాధ పెడతావేంట్రా? నువ్వసలు మనిషివేనా? నువ్వు నన్ను కలిసి ఎన్ని రోజులైందిరా? ఆల్మోస్ట్ 3 months. నాకు జాబ్ పోయి 5 months అయింది. చుట్టుపక్కల వాళ్ళు అప్పివ్వడం మానేశారు. ఇంట్లోకి బియ్యం కొనడానికి డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సరుకులు ఎక్కడ అయిపోతాయా అని
నాకు మాత్రమే వండి పెట్టి తను తినట్లేదురా. అడిగితే ముందే తినేసానని చెప్పి అబద్ధం చెప్పి కడుపు మార్చుకుంటుందిరా. ఆకలి మొత్తం చంపేశావు కదే. చెయ్యి పో. ఐఎమ్ సారీరా, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. వాళ్ళ నాన్న ఆకలంటే తెలియకుండా పెంచాడురా. పాపం నా వల్ల తనకి తొందరగా మంచి జాబ్ కొట్టి తను మహారాణిలా చూసుకుంటాను రా. నువ్వే సర్వస్వం అనుకున్నప్పుడే నీకో మాట ఇచ్చాను, జీవితాంతం నీకు తోడుంటానని. అది సుఖమైన దుఃఖమైన మర్చిపోయావా? స్టూపిడ్. ఖరీదైన బిల్డింగ్స్, ఏసీ రూమ్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవి ఉన్నా లేకున్నా 2 అక్షరాల ప్రేమ ఉంటే చాలు, భార్యాభర్తలు ఆనందంగా బతికేయచ్చు. అవును కదండి. కష్ట సుఖాల్లో, సుఖ దుఃఖాల్లో, అలాగే లేమిలో కూడా మరి భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ దృఢంగా ఉంటే ఆ కుటుంబంలో ఎంత లేమి ఉన్నప్పటికీ ఆనందానికైతే మాత్రం కొరత ఉండనే ఉండదు. అలాగే ఒక పెద్ద ఆయన నా ప్రక్కన కూర్చుని ఎక్కెక్కి ఏడ్చేస్తున్నాడు. ఏంటి సార్ ఏడుస్తున్నారు, ఊరుకోండి, ఏంటి ఏమైంది అంటే, ముసలిది వెళ్ళిపోయింది, నేను ఒంటరిని అయిపోయాను అని తన ఏడుపును ఆపుకోలేక ఎక్కెక్కి ఏడుస్తూ చెబుతూ ఉన్నాడు. నాకు 4 కొడుకులు, 1 కూతురు, 5 పిల్లలు, కానీ నాకు టీ ఇచ్చే దిక్కు లేదు అని ఎక్కెక్కి ఏడుస్తూ తన ఏడుపును ఆపుకోలేకపోతూ ఉన్నాడు. ఎందుకని అదంతా జరుగుతుందో మీకు తెలుసా? అదే పెద్ద ఆయన ఇంతకు ముందు వచ్చినప్పుడు తన భార్యని గడగడలాడించేసేవాడు. కూర్చొనిచ్చేవాడు కాదు, నిల్చొనిచ్చేవాడు కాదు. పెద్ద పులి మాదిరి చాలా చాలా గంభీరంగా గడగడలాడిచ్చేస్తూ ఉండేవాడు. కానీ తన భార్య చనిపోయిన తర్వాత పిల్లలా మారిపోయాడు. తనకి టీ ఇచ్చేవారే లేరని, తనను పట్టించుకునేవారే లేరని ఎక్కెక్కి ఏడుస్తూ తన బాధను, తన భార్య చనిపోయిందని తను చెప్తూ ఉన్నప్పుడు అది చాలా బాధాకరంగా ఉంది. చూసారా, ఆ పెద్ద ఆయన మరి ఏం తెలుసుకున్నాడు? జీవిత భాగస్వామి గురించి జీవితం అయిపోయాక తెలుసుకుని బాధపడటం వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి ఖచ్చితంగా ప్రతి భర్త భార్యను ప్రేమించేవాడిగా, అలాగే పరస్పర ప్రేమను పెంచుకునేవారిగా ఉంటే ఆ కుటుంబంలో ఆనందానికి హద్దులే ఉండవు. మరి మీ భార్యలను ప్రేమిస్తారు కదా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, భార్యలను ప్రేమించాలని మీరు చెప్తూ ఉన్నారు. అలాగే నాయన, ప్రతి భర్త కూడా తన భార్యను ప్రేమించడానికి, వారి కుటుంబంలో భార్యాభర్తలు పరస్పర ప్రేమను కలిగి వారి కుటుంబంలో సంతోషాన్ని వృద్ధి చేసుకోవడానికి మీ సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సెసిల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సెసిల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా, ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా, పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ
సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయే వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి వధువు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక
ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.